ఏపీలో 2024లో జరిగిన ఎలక్షన్కి సంబంధించి నెల్లూరు జిల్లాలో మొత్తం 8 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 8 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎవరు నిల్చున్నారు, ఎమ్మెల్యేగా ఎవరు గెలుపొందారు అనేది డీటెయిల్గా కాన్స్టిట్యున్సీ వైజ్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి 91,165 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి 83,589 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు 7,576 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపున ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఇంటూరి నాగేశ్వరరావు గారికి 109,173 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన బుర్రా మధుసూదన్ గారికి 90,615 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇంటూరి నాగేశ్వరరావు గారు 18,558 ఓట్ల మెజారిటీతో కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా కావలి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి గారికి 106,536 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి 75,580 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి గారు 30,945 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున కావలి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి 130,623 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి 76,040 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 54,583 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపున కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి 109,975 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి 75,495 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 34,480 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పొంగూరు నారాయణ గారికి 120,551 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన ఎండి ఖలీల్ అహ్మద్ గారికి 48,062 ఓట్లు వచ్చాయి. ఇక్కడ పొంగూరు నారాయణ గారు 72,489 ఓట్ల మెజార్టీతో టీడీపీ తరపున నెల్లూరు అర్బన్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి 103,278 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 86,990 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 16,288 ఓట్ల మెజార్టీతో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాకర్ల సురేష్ గారికి 101,537 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి 91,916 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాకర్ల సురేష్ గారు 9,621 ఓట్ల మెజారిటీతో టీడీపీ తరపున ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మిగతా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.